అమెరికాలో చాలా రకాల ఇళ్ళు అయితే కడతారండి. సింగిల్ ఫ్యామిలీ హౌసెస్, టౌన్ హౌసెస్ అని ఉంటాయి. సింగిల్ ఫ్యామిలీ హౌసెస్‌లో మళ్ళీ సింగిల్ స్టోరీడ్ ఉంటాయి. వాటిని ర్యాంచ్ హౌసెస్ అంటారు. ఇల్లంతా కూడా కిందే ఉంటుందన్నమాట. పైన ఇంకా మనకి ఫ్లోర్ ఏమి ఉండదు. ఇంకొకటేమో డూప్లెక్స్ వెరైటీ. ఈ ఇల్లు వచ్చేసి డూప్లెక్స్ వెరైటీ అండి. ఇంకా ట్రిప్లెక్స్ వెరైటీ కూడా ఉంటుంది. అంటే పైన 2 ఫ్లోర్స్ ఉంటాయి. టౌన్ హౌసెస్ ఉంటాయి. ఇళ్ళన్నీ అతుక్కుని ఉంటాయి అన్నమాట టౌన్ హౌసెస్ అంటే. ఈ ఇంటికి ఇదొచ్చేసి ముఖద్వారం అండి. లోపలికి వెళ్ళంగానే మనకి రైట్ సైడ్ ఇదొచ్చేసి ఆఫీస్ ఏరియా అంటారనమాట. అంటే ఇప్పుడు అందరూ వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఇక్కడ వాళ్ళు టేబుల్ సెట్ చేసుకుని ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ అన్నీ పెట్టేసుకొని ఇది ఆఫీస్ ఏరియా లాగా వాడుకుంటారు. దీనికి డోర్స్ కూడా ఉన్నాయి. మనకి మీటింగ్స్ గట్రా ఉన్నప్పుడు డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా అనమాట. పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది జస్ట్ టాయిలెట్ ఏరియానేనండి. ఇక్కడ షవర్ లాంటివి ఏమీ ఉండదు అనమాట. స్నానం చేయడానికి ఏమీ ఉండదు. దాన్ని పౌడర్ రూమ్ అంటారనమాట ఇక్కడ. ఈ డోర్ ఓపెన్ చేస్తే ఇది గరాజ్ అంటారు. గరాజ్ అంటే కార్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ 2 కార్స్ పడతాయి అన్నమాట ఈ గరాజ్ ఏరియాలో. ఈ గరాజ్ ఏరియాలోనే కొందరికి యాటిక్ ఏరియా అని ఉంటుందన్నమాట. దానికి మనం ఆ తాడు ఉంటుంది, లాగితే కిందకి మెట్లు వస్తాయి. ఆ పైన అంతా కూడా హెచ్విఏసీకి సంబంధించిందంతా కూడా ఉంటాయి. హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఏసీకి సంబంధించిన ఫర్నేసెస్ ఇలాంటివన్నీ కూడా పైన ఉంటాయి. సింగిల్ స్టోరీ వాళ్ళకి ఇది గరాజ్లో ఉంటుంది. 2 స్టోరీడ్ వాళ్ళకైతే పైన ఉంటుంది. ఈ గరాజ్లో నుంచి మనం బయటకు వచ్చేసాక దాని పక్కన ఈ డోర్ వచ్చేసి కోట్ క్లాజెట్ అంటారు. మన ఇంటికి వచ్చిన వాళ్ళు జాకెట్స్ అవి తగిలించుకోవడానికి ఇక్కడ కోట్ క్లాజెట్ అంటారనమాట. దానికి కూడా డోర్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకా లివింగ్ ఏరియా అండి, మన హాల్ అనమాట. ఇక్కడ లివింగ్ ఏరియాను ఇంకా కిచెన్ కంబైన్డ్గానే ఉంటాయి. అంటే ఓపెన్ కిచెనే ఉంటుందన్నమాట. మోస్ట్లీ చాలా హౌసెస్లో క్లోజ్డ్ కిచెన్ అయితే నేను ఎక్కడా చూడలేదు. మోస్ట్లీ ఓపెన్ కిచెనే అయితే ఉంటుంది. ఈ ఓపెన్ కిచెన్ ఏరియాలోనే మనకి ఇన్బిల్ట్గా స్టవ్, పైన మైక్రోవేవ్ అవెన్ కూడా ఉంటుందన్నమాట. స్టవ్స్ 2 రకాలు ఉంటాయండి, ఎలక్ట్రికల్ స్టవ్ ఇంకా గ్యాస్ స్టవ్ అనమాట. ఇది వచ్చేసి గ్యాస్ స్టవ్ అనమాట. పైన ఏమో ఇన్బిల్ట్గా మనకి మైక్రోవేవ్ అవెన్ ఉంటుంది. కబోర్డ్స్లోనే ఫిక్స్ అయిపోయి ఉంటుందన్నమాట ఈ మైక్రోవేవ్ అవెన్. ఇవన్నీ కూడా కబోర్డ్స్, మనం రోజువారీ వాడుకునేవన్నీ పెట్టుకోవడానికి. ఆ పక్కన వచ్చేసి ప్యాంట్రీ ఏరియా, దాని గురించి కూడా చెప్తాను. ఇది వచ్చేసి సింక్ అండి. ఇవి డబల్ సింక్ అనమాట. మనకి సింగిల్ సింక్ కూడా ఉంటుంది, అంటే ఒకటే పెద్ద సింక్ ఉంటుంది అనమాట, అటు ఇటు డివిజన్ లేకుండా. ఈ కింద వచ్చేసి మనకి డిష్ వాషర్. ఇవన్నీ కూడా దాని పక్కన కబోర్డ్స్ అనమాట. మనకి వాషింగ్కి సంబంధించినవన్నీ ఈ కింద అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ పక్కన ఇది వచ్చేసి ప్యాంట్రీ ఏరియా అంటారు. మనం ఎక్స్ట్రాగా తెచ్చుకున్న సరుకులు ఉంటాయి కదా, బియ్యం సంచులు కానీ, కందిపప్పులు, పెసరపప్పులు కానీ, మినపప్పులు కానీ, పిల్లల స్నాక్స్ కానీ అలాంటివన్నీ స్టోర్ చేసుకోవడానికి ఈ ప్యాంట్రీ ఏరియా అయితే ఉంటుందన్నమాట పక్కన. ఇంకా ఇదంతా కూడా లివింగ్ ఏరియా. లివింగ్ ఏరియా నుంచి మనం పైకి వెళ్తే ఇది 2 స్టోరీడ్ హౌస్ కాబట్టి పైకి స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ అంతా కూడా ఇక్కడ కార్పెట్ వేసేసారనమాట. అంటే పిల్లలు కింద పడిపోయినా కూడా ఎలాంటి దెబ్బలు తగలకుండా కార్పెట్ అయితే వేశారు. కొందరు కార్పెట్ వేసుకోరు, కొందరు వుడ్డే ఉంచుకుంటారు, కొంతమంది కార్పెట్ వేయించుకుంటారు, ఎందుకంటే పిల్లలకి ఎలాంటి యాక్సిడెంట్స్ అవ్వకుండా. ఈ పక్కన వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ ఇల్లులో ఉన్న అన్ని బెడ్రూమ్స్లోకి ఇది కొంచెం పెద్దగా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్. పైన అంతా బెడ్రూమ్స్ అంతా కూడా కార్పెట్టే వేశారు. ఇది వచ్చేసి మాస్టర్ బాత్రూమ్ అనమాట. మాస్టర్ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. 2 సింక్స్ ఉంటాయి మాస్టర్ బాత్రూంలో. పెద్ద మిర్రర్ ఇస్తారు. ఇది వచ్చేసి మనకి షవర్ ఏరియా అనమాట, స్టాండింగ్ షవర్ ఏరియా. ఆ పక్కనే మనకి కమోడ్ అది కూడా ఉంటుంది. ఇంకా టవల్స్ అయి పెట్టుకోవడానికి లెనిన్ క్లాజెట్ అంటారు, అది కూడా ఉంటుందన్నమాట పక్కన. ఈ మాస్టర్ బాత్రూంలో నుంచి బయటకు రాగానే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లోనే మనకి లెఫ్ట్ సైడ్ బట్టలు అవి పెట్టుకోవడానికి ఇలా అయితే ఉంటుందండి. హ్యాంగర్స్కి తగిలించుకుని బట్టలు అయితే పెట్టుకుంటారనమాట. ఇక్కడ అల్మారాలు గట్రా ఏమి ఉండవు, ఇలాగే హ్యాంగర్స్కి బట్టలు తగిలించుకొని పెట్టుకుంటారు. ఆ పైన ఉన్న దాంట్లోనేమో మడత పెట్టిన బట్టలు పెట్టుకోవడానికి. ఇలా బయటికి రాగానే మనకి ఇక్కడ వేరే బెడ్రూమ్స్ అన్నీ కూడా కనబడతాయి అన్నమాట. ఈ పక్కన వచ్చేసి ఇదొక చిన్నగా ఇచ్చారు, చిన్న అల్మారా లాగా ఏమన్నా తగిలించుకోవడానికి. దీన్ని థర్మోస్టాట్ అంటారండి. ఏసీ, హీటర్ ఇంట్లో ఆన్ చేసుకోవడానికి దీన్ని వాడతారు. కింద ఒక థర్మోస్టాట్ ఉంటుంది, పైన ఒక థర్మోస్టాట్ ఉంటుంది. ఎక్కడక్కడ మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. కింద టెంపరేచర్ కింద సెట్ చేసుకోవచ్చు, పైన కావాలంటే పైన సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి లాండ్రీ ఏరియా, అంటే వాషింగ్ మిషన్, డ్రైయర్ పెట్టుకునే ఏరియా అనమాట. దానికి కూడా ఒక తలుపు ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అనమాట.
ఈ బెడ్రూమ్కి ఇది వచ్చేసి క్లాజెట్. ఈ పక్కన ఇవి కొంచెం చిన్నగానే ఉంటాయి ఈ క్లాజెట్స్. మాస్టర్ బెడ్రూమ్కి ఒక్కదానికే కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట, బట్టలు పెట్టుకునే ఏరియా. ఇది ఇంకొక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో ఇది బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఈ బాత్రూంలో కూడా వాళ్ళు 2 సింక్స్ ఇచ్చారు. ఈ పక్కన కమోడ్ ఏరియా, అది పక్కన స్టాండింగ్ షవర్ అనమాట. ఈ బెడ్రూమ్లో నుంచి బయటికి రాగానే పక్కన ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఆ 2 బెడ్రూమ్స్కి కూడా వాళ్ళు బాత్రూమ్స్ బయట ఇచ్చారు, లోపల కంబైన్డ్ బాత్రూమ్ అయితే లేదు. ఇది జస్ట్ బెడ్రూమ్ అనమాట. ఈ పక్కన ఇంకొక బెడ్రూమ్. వీటి రెండింటికి కంబైన్డ్గా బాత్రూమ్ అయితే బయట ఉంది. ఇది ఇక్కడ బట్టలు పెట్టుకునే రూమ్ అనమాట. ఇది ఒక క్లాజెట్, ఇది కూడా చిన్నగానే ఇచ్చాడు. మాస్టర్ బెడ్రూమ్కి తప్ప మిగతా అన్నింటికి కూడా క్లాజెట్స్ చిన్నగానే ఉంటాయి. ఈ 2 బెడ్రూమ్స్కి ఇది కామన్ బాత్రూమ్ అనమాట. అంతేనండి ఇంకా ఇల్లు. పైనంతా అలా ఉంటుంది, కిందంతా కూడా లివింగ్ ఏరియా అది ఇచ్చారు. కొంతమందికి కింద ఒక బెడ్రూమ్ ఎక్స్ట్రా ఇస్తారు, కొంతమందికి పైన అన్ని బెడ్రూమ్స్ ఉండి కింద జస్ట్ లివింగ్ ఏరియా ఇంకా కిచెన్ ఉంటుందన్నమాట. లివింగ్ ఏరియా, కిచెన్, ఇంకా ఆఫీస్ ఏరియా అలా ఉంటాయి. కొంతమందికి చాలా డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి కదా, అన్ని ఇళ్ళు అయితే ఒకేలాగా ఉండవు. ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్ అనమాట. మనకి స్క్వేర్ ఫీట్ బట్టి, ప్లాన్ని బట్టి కూడా ఇల్లంతా డిజైన్ మారుతుంది. కానీ ఇది ఒక బేసిక్ ప్లాన్ లాగా, ఒక ఐడియాగా ఉంటుందని చూపిస్తున్నాను. ఈ పర్టికులర్ బిల్డర్ అయితే ఈ మెయిన్ ఎంట్రన్స్ డోర్కి సెక్యూరిటీ సిస్టమ్ అయితే పెట్టారు. అందరూ బిల్డర్స్ ఇది పెట్టరు, కొందరే పెడతారు. అంటే మనకి నెంబర్ ఎంటర్ చేస్తేనే లాక్ ఓపెన్ అవుతుంది కదా, ఆ టైప్ అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ యార్డ్. లివింగ్ ఏరియాలో నుంచి మనకి వ్యూ చాలా బాగుంటుంది, వెంటిలేషన్ కూడా బాగుంటుంది. సాయంత్రం పూటలు టీ అలా తాగుతూ బయట కూర్చోవచ్చు.